నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలే రాజమార్గమని, మానసిక ఒత్తిడికి యోగా ఒక దివ్య ఔషధమని జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది కార్గిల్ పార్క్ లో ఆయుష్ శాఖ సమన్వయంతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లకు, ఆందోళనలకు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు యోగా ఒక అద్భుతమైన దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని కొనియాడారు. యోగా సాధన అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, యోగాభ్యాసం ద్వారా మనస్సు, శ్వాస, శరీరాన్ని ఒకే తాటిపైకి తీసుకురావచ్చని చెప్పారు. ప్రస్తుతం నేర్పిస్తున్న యోగా ప్రక్రియలు చాలా సరళమైనవని, వీటిని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తమ ఇళ్లలోనే సాధన చేయొచ్చని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వ వికాసం వస్తుందని అన్నారు. గత కొంతకాలంగా ఈ యోగా కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా, విజయవంతంగా నడిపిస్తున్న ఆయుష్ శాఖ అధికారులకు జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, యోగా గురువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఆచరణలోకి తీసుకుంటున్నాయి, ప్రాక్టీస్ వస్తున్నాయి. అంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉందనేది మనం గ్రహించాలి. ప్రధానంగా మనకి గురువులు ఇక్కడ చెప్తున్నప్పుడు, యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనసు, శ్వాస, శరీరం ఇవన్నీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఈరోజు మనం సొసైటీలో మనం ఎదుర్కొన్నటువంటి ఈ ఒత్తిడిలు కానీ, లేకపోతే అలజడులు కానీ, రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కానీ యోగా చాలా అద్భుతమైన దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని చెప్పడంలో మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని మనం క్రమంగా అభ్యసిస్తూ ప్రతి దినం కూడా మన ఇళ్లల్లో మనం, ఇది చాలా సింపుల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు చెప్పినవి, వీటిని కానీ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటాం. అలాగే మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఇది ఉపకరిస్తుందని చెప్పడంలో నాకైతే ఏం అనిపించట్లేదు. మరి ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలంగా అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మన ఆయుష్ శాఖ వారికి, అలాగే డాక్టర్ ఉత్తమ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకి ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్లో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రతిబింబించే విధంగా సభలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార ప్రదర్శనలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, యువత ఉపాధి, సామాజిక భద్రత వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, అదే స్ఫూర్తితో మరింత పారదర్శకంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ చైతన్య కాలేజీలో పుస్తకాల పేరుతో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న ఆర్ఐఓ కృష్ణవేణి కళాశాలను సందర్శించి పుస్తకాల విక్రయాలు జరుగుతున్న గదిని సీజ్ చేశారు. అలాగే కళాశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని నారాయణ, శ్రీ చైతన్య తదితర విద్యా సంస్థల ఫీజులు, పుస్తకాల విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, కార్యదర్శి పి ఖగేష్, గర్ల్స్ కన్వీనర్ పి దివ్య, జిల్లా కమిటీ సభ్యులు వి మురళి, వందన తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి స్వర్ణయుగం వైపు పయనిస్తుందని హెచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ విప్లవం, మౌలిక వసతులు అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాలు సాధించిందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో యువతకు అవకాశాలు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రక్షణ రంగ స్వయం సమృద్ధి, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి కీలక నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్, కోర్ కమిటీ సభ్యులు, మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇండియా మనకి ప్రపంచానికి ఆదర్శమైంది. ఈరోజు యూపీఐ పేమెంట్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1గా భారతదేశం అందరినీ, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈరోజు ఐటీ రిటర్న్లు ప్రాసెసింగ్ వేగవంతమైంది. అంతేకాదు ప్రభుత్వ సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళే విధంగా, ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు, నేను ₹1 ఇక్కడి నుంచి పంపిస్తే పేదవాడికి చివరికి చేరేసరికి 15 పైసలు అందుతుందని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ నరేంద్ర మోడీ గారు ₹1 పంపిస్తే రూపాయి కూడా పూర్తిగా ఒక్క పైసా కూడా తరుగు లేకుండా వారి ఖాతాలో డిజిటల్ అకౌంట్ల ద్వారా చేరుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలైన ఆర్థిక సంస్కరణలు చూసాం. జిఎస్టీ విప్లవం తీసుకొచ్చారు. జిఎస్టీ ద్వారా ఈరోజు మనకు ఆర్థిక లోటు లేకుండా, అప్పులు లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే సక్రమంగా అందరూ కూడా జిఎస్టీలు కట్టించడం ద్వారా, జిఎస్టీని సులభతరం చేసి అందరికీ, వ్యాపారస్తులందరికీ సులభతరం చేయడం ద్వారా, అందరూ జిఎస్టీ కట్టడం ద్వారా ఈరోజు మనకింత ఆర్థిక పరిపుష్టి ముందుకు సాగుతున్నాం. అలాగే పిఎం గతిశక్తి ద్వారా మౌలిక వసతులని ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చారు. అలాగే మనకి డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ చేయడం వల్ల దొంగ నోట్లు అటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు పారదర్శకంగా ప్రతి వ్యాపారస్తుడు, మన దేశంలో ఉన్న వ్యాపారస్తుడు కానీ, బయట దేశాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు కానీ ఏ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకునే విధంగా వారికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మౌలిక వసతుల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఈ 15 సంవత్సరాల్లో. వందే భారత్ రైళ్లు, అలాగే భారతమాల, సాగరమాల, పిఎం గతిశక్తి, కొత్త విమానాశ్రయాలు, హైవేలు, పోర్టులు దేశ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందిస్తున్నాయి. రహదారులు కానీ, పోర్టులు కానీ, విమాన డిజిటల్ కనెక్టివిటీ కానీ ప్రతి రంగంలో కూడా భారత్ ముందుకు దూసుకెళ్తుంది. జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2103 మంది విద్యార్థులు 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆమ్దాలవలస రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 1 కార్డు సైజ్ ఫోటో, గుర్తింపు కార్డు, పారదర్శక వాటర్ బాటిల్ మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వరి సాగుపై చేసిన వ్యాఖ్యలు రైతాంగాన్ని అవమానించేలా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు సాగుకు సిద్ధమవుతున్న సమయంలో వరి సాగు వల్ల ప్రయోజనం లేదని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని, ఎకరానికి 1 బస్తా మాత్రమే యూరియా ఇస్తామని చెప్పడం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆమె ఆరోపించారు. సరిపడా ఎరువులు అందించకుండా ముందుగానే చేతులెత్తేయడం రైతాంగాన్ని వంచడమేనని అన్నారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు పూర్తి మద్దతు అందించామని, ఆర్బీకేల ద్వారా సకాలంలో నాణ్యమైన ఎరువులు సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధర కొనుగోలు చేసి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విరమించుకుని ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను కొరత లేకుండా సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వరి రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు పూర్తి భరోసా కల్పించాలని కోరారు. రైతులు నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం బుధవారం స్థానిక శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో యాచకుల కోసం ప్రత్యేక యోగా ప్రోటోకాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యులు డాక్టర్ ఐ మోహన్ రావు మరియు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ కె మోహన్ రావు పాల్గొని యాచకులకు యోగా సాధనపై అవగాహన కల్పించారు. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి జీవన నైపుణ్యత పెరుగుతుందని వివరించారు. అలాగే నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తూ సులభమైన యోగా ఆసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి శిక్షణ అందించారు. యాచకులు ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేశారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం యోగా కేటాయించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై కరపత్రాలను పంపిణీ చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జలమూరు మండలం అల్లార గ్రామానికి చెందిన ఎంపీటీసీ మొజ్జార అరుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని మాజీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం బుధవారం పరామర్శించారు. యువనాయకుడు ధర్మాన కృష్ణ చైతన్యతో కలిసి బాధిత కుటుంబాలను కలిసిన తమ్మినేని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి మెజ్జాడ శ్యామలరావు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆక్వా రంగాన్ని అస్తవ్యస్తం చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న గొడ్డలి పార్టీకి వాస్తవాలు మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం గొడ్డల పార్టీ అధ్యక్షుడికి వెన్నతో పెట్టిన విద్యని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీడ్ తయారీ సంస్థలు ఏకపక్షంగా ధరలు పెంచేందుకు ప్రయత్నించినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఆ ప్రక్రియను వెంటనే నిలిపివేసిందని మంత్రి స్పష్టం చేశారు. రైతులపై భారం మోపే ఏ ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. విజయవాడలో ఏపీడా ఆధ్వర్యంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించి ప్రపంచవ్యాప్త ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్ల కలిగిన ఇబ్బందులను రైతులకు, యాజమాన్యాలకు వివరించామని అన్నారు. ధరల విషయంలో పారదర్శకత ఉండాలని, ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచే చెప్పాలని తేల్చి చెప్పామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్సిడీ పేరుతో జరిగిన మోసాలను మంత్రి ఎండగట్టారు. అప్పుడు ఎన్నికల ముందు అందరికీ ₹1.5 విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జోన్, నాన్ జోన్ అంటూ రైతుల మధ్య చిచ్చు పెట్టారని అన్నారు. కమిషనరేట్లో సమావేశం పెట్టాను. ఫీడ్ ధరలు పెరుగుదల ఎందుకు వచ్చింది, గవర్నమెంట్తో చెప్పకుండా ఎందుకు పెంచవలసి వచ్చిందని చెప్పి స్పష్టంగా అన్ని విషయాలు డిస్కస్ చేశాం. రైతుల ఇబ్బందులు చెప్పారు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఈరోజు యుద్ధం జరగటం వల్ల రా మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు సోయాబీన్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ విపరీతంగా పెరిగిపోయాయి. అలాగని చెప్పి మీరు రైతుల మీద కూడా ఒకేసారి భారం వేయడానికి వీలు లేదు, వేస్తే ప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఏదైనా చెయ్యాలన్నా సరే మీరు కూర్చొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేసుకోవాలి తప్ప ఇలాగ భీష్మించి కూర్చుంటే ధరలు పెంచితే రైతులకు ఇబ్బంది, పెంచకపోతే మేము మొత్తం ఇండస్ట్రీస్ అంతా మూతేసేస్తాం. ఇండస్ట్రీస్ మూతపడిపోతే మొత్తం వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఒకరికొకరు మాట్లాడుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు దీన్ని కూడా రాజకీయం చేసి, నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మొత్తం ఉద్ధరించేశాను, అన్నీ నేనే చేసేసాను, ఈరోజు ఫీడు రైతులందరూ ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఏమీ దాపరికి ఉండదు. అచ్చెన్నాయుడు మాట అన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడి మాట అన్నా వాస్తవాలు ఉంటాయి, రికార్డులు ఉంటాయి. ఆయన ఈవేళ ఏం మాట్లాడాడు, నేను ఉండేటప్పుడు
ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయితో పాటు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విశాల్ యశ్వంత్ కాంబ్లే, అర్పిత వర్మ అలియాస్ జరా ఫాతిమా అనే 2 వ్యక్తులు గంజాయి వ్యాపారి మహమ్మద్ షరీఫ్ సూచన మేరకు ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో బరంపురం ప్రాంతానికి చెందిన రోషన్ అలియాస్ సలోమన్ మాచి ఇచ్చాపురం ఎల్సీ గేట్ వద్ద 2 సూట్ కేసులు 1 లగేజ్ బ్యాగ్లో గంజాయిని అప్పగించాడు. అనంతరం రైల్లో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్కి వెళ్తుండగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్ ముంబై తెలియజేశారు. రెండవ ఆవిడ స్త్రీ, ఆవిడ పేరు అర్పిత వర్మ అలియాస్ జరా ఫాతిమా, నేటివ్ ఆఫ్ లక్నో యూపీ అని తెలియజేశారు. ఈవిడ ప్రెజెంట్ రెసిడెంట్ ఎట్ సోలాపూర్ మహారాష్ట్రగా తెలియజేశాను. వీళ్ళ దగ్గర లగేజ్ బ్యాగ్ తనిఖీ చేయగా 30 కేజీల గంజాయి మరియు 3 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ గంజాయిని అంతభద్ర మోహనపుర గజపతి డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఉన్న రోషన్ అలియాస్ షాల్మన్ మాజీ దగ్గర కొని మహారాష్ట్ర ముంబైలో ఉంటున్న మహమ్మద్ షరీఫ్ అమరానికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబట్టారు. వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నమెంట్ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకునబడుతున్నాయి. కావున తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయని ఒక దృష్టితో చూడవలసిందిగా కోరుతున్నాను. జీడి రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన గిట్టుబాటు ధర, జీడి బోర్డు ఏర్పాటు హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో జరిగిన జీడి రైతుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యుడు కోనారి మోహన్ రావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ మాట్లాడారు. జీడి కొనుగోలులో దళారీ వ్యవస్థను అరికట్టి 80 కిలోల జీడి పిక్కల బస్తాకు 16,000 గిట్టుబాటు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పిస్తే జీడి సాగు పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జూన్ 20 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న దశలవారీ ఆందోళనలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణ అప్పలరాజు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం స్థానిక క్రాంతి భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించడం, పీఆర్సీ కమిటీ నియామకం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ గణేష్, ఆరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న భీమవరంలో విస్తృత సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీ అంటే మళ్ళీ అందులో ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య పార్కులు, రకరకాలైనటువంటి వింగులు ఉంటాయి, ఎలక్ట్రికల్ గట్రా కాదు, ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులు, ఈ సమాజాన్ని శుభ్రం చేస్తున్నటువంటి కార్మికులు వీళ్ళ తాలూకు సమస్యల మీద మహాకూటమి ప్రభుత్వం వచ్చి అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఎలక్షన్ రాకముందు, ఎన్నికలు అవ్వకముందు అవన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఉన్నాయో వీళ్ళకు ఉన్నటువంటి జీతభత్యాలు గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశాము. ఆ సందర్భంగా ఒకేసారి 21,000 రూపాయలు గత ప్రభుత్వం చేసింది ఆప్కాస్ విధానంలో పెట్టి, అంతవరకు ఓకే. కానీ మళ్ళీ వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా మహాకూటమి నేతలు చెప్పింది ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. చనిపోయిన వారి కార్మికుల కుటుంబాల స్థానంలో కొత్త వారికి వేస్తామని అన్నారు. అలాగే జీతభత్యాలు పెంచుతామన్నారు. ఏవైతే కార్మిక సంక్షేమ పథకాలు, చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేస్తామన్నారు. వాస్తవంగా అయితే సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఏ పని చేసినా కనీసం కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి 26,000 రూపాయలు తక్కువ కాకుండా, అక్కడ పాయింట్ ఏంటంటే తక్కువ కాకుండా, అంత తక్కువ ఇవ్వమని కాదు, తక్కువ కాకుండా ఇవ్వాలని సుప్రీంకోర్టు, మొన్నకొన్న హైకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి ఆ జీతం ఇవ్వాలని చెప్పారు. అలాగే ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే మనందరం కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ ఒకటి 2 మాసాల క్రితం
మున్సిపల్ కార్మికుల్ని, అలాగైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయమని సుప్రీంకోర్టు. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్, హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు కూటమి మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ నాయకుల అహంకార వైఖరిని తిరస్కరించి వాటిని చవిచూపించారని, అయినప్పటికీ కొందరు నాయకులు తమ తీరు మార్చుకోకపోవడం విచారకరమని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని పేర్కొన్నారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసేయని గుడివాడ అమర్నాథ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హోంమంత్రి అనితకు, రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమర్నాథ్ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. గొడ్డలపాటి మాజీ మంత్రి వర్యులు మా హోంమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కోసం ఈరోజు మహిళా సోదరిమణులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఎవరు మేకప్ రాణిలో ఎవరిదో అందరికి ప్రజలందరికీ తెలుసు. గొడ్డల పార్టీలో మేకప్ రాణీలు ఎంతమంది ఉన్నారో నువ్వు ముందు లెక్క పెట్టుకో. ఒక ఆమె గురించి అందరికీ తెలుసు. మరి మేము మీలాగా ఒకళ్ళ పేర్లు చెప్పి ఎవరికి మేము కించపరిచే పరిస్థితి మా పార్టీ కాదు. మా కూటమి ప్రభుత్వంలో మేము ఎవరం కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ. మీలాగా బూతుల పార్టీ, గొడ్డల పార్టీ అలా. అందరికీ నమస్కారం. ఇటీవల మనం చూసాం మన హోంమంత్రి గారి తాలూకా డ్రెస్సింగ్ గురించి, మేకప్ గురించి అపోజిషన్ వాళ్ళు అంటున్న మాటలు వింటున్నాం. సో ఇది మహిళలందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక లేడీ ముందుకొచ్చి స్వస్థ నారి స్వశక్తి పరివార్ అంటున్నాం మనమే, ఆడవాళ్ళు ముందుకొస్తే దేశం బాగుపడుతుంది అంటున్నాం మనమే, ఆడవాళ్ళు ముందుకు రావాలని ప్రోత్సహిస్తున్నాం మనమే. మన ఇంట్లో లేడీస్ అందరినీ కూడా మన పేరెంట్స్ కానీ మన హస్బెండ్స్ కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తున్న సమయంలో ఒక లేడీ బయటకు వచ్చి ఆవిడ ఒక హోమ్ మినిస్టర్, ఆవిడ ఒక డిపార్ట్మెంట్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఆవిడ ఎంతో మంది లేడీస్ కి ఒక రోల్ మోడల్. అలాంటి ఒక లేడీ మీద ఒక నారీ శక్తిని కించపరిచే విధంగా మేకప్ వేసుకుంటున్నారని, ఆవిడ డ్రెస్సింగ్ గురించి రకరకాల మాటలు మాట్లాడడం అనేది ఇది అసభ్యకరంగా ఉంది. ఎందుకంటే అందరూ లేడీస్ కి ఒక లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సోషల్ గా సొసైటీలో యాక్సెప్ట్ చేసే విధంగా మాత్రం ఏ లేడీ రెడీ అయినా కానీ దాన్ని ఎవరూ కూడా జడ్జి చేయకూడదు. జడ్జి చేసే పరిస్థితుల్లో కూడా అవతల వాళ్ళు లేరు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అండగా నిలుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి ఆనందమయ ఫంక్షన్ హాల్లో రైతు విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం తమ హక్కు, బాధ్యతని స్పష్టం చేశారు. రైతు పండించే పంటే దేశానికి ఆధారమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఆనందంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఎప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని, రైతాంగం ఆందోళనలో ఉందని చెప్పారు. వ్యవసాయ రంగం అన్ని రంగాలకు మూలాధారమైనప్పటికీ రైతులు మెరుగైన జీవనం గడపలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు తాము అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీలు నిలబెట్టలేకపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, ఇతర వనరుల అక్రమ రవాణాపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమేనని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రైతు విభాగం పార్టీకి బలమైన దన్నుగా ఉండాలని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సాయం చేయడం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే నేర్పడి చంద్రబాబు గడిచిన 40 సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తలు నేర్పింది అదే. కిరకిరకిరలు ఆడిపోయింది అదే. మొన్న ఎంత వైఫల్యం అది, ఎంత యంత్రాంగం కలిగినటువంటి ప్రభుత్వం తెచ్చిలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర అందించలేనటువంటి వైఫల్యం చిన్న వైఫల్యమా? అలాగే నీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని పట్టేసుకున్నారు.
ఏ ఒక్క అడిగి లేదు. అడగదు, ఇంగ్లీష్లోనే అడగదు. ఆమెలో డబ్బులు దొరుకుతుంది. ప్రైవేట్ చెప్తుంది కూడా ఉండేది. ఒక అన్ని పట్టిపోతాను దగ్గర నుంచి లారీ కింద డబ్బు వసూలు చేస్తుంటారు. ఘోరమైనటువంటి వైఫల్యం ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఘోరమైన వైఫల్యం ఉంది. మన కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు. ఒకడు శారీరకంగా బలంగా ఉంటాడు, ఒకడేమో ఆదాయం రావడంలో మెరుగుగా ఉంటాడు, ఇంకొకడు ఆదాయంలో బలహీనంగా ఉంటాడు, ఇంకొకడు ఆరోగ్యంలో బలహీనంగా ఉంటాడు. తల్లి తండ్రి ఏం చేస్తారు? ఎవరికి ఏ లోపమో ఆ లోపం అందించేటువంటి పని చేస్తారు. ఆ బలహీనని వెళ్ళని చూస్తారు. అలా ఎన్ని రోజులు వ్యవసాయం అనేది బలహీనమైన రంగం, నిరాదరణ గురైనటువంటి రంగం. వ్యవసాయదారులు కష్టాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.